సో నేను ఈ మోనోక్రోమ్లో నేను 3 కలర్స్ వాడతాను. టింట్ అండ్ షేడ్, ఇంకోటి బ్లూ అండ్ బ్లూయిష్ గ్రీన్ అనమాట. బ్లూయిష్ గ్రీన్ బాగుంటుంది. నేను ఎక్కువ ఈ కలర్సే వాడతాను, నాకు ఇష్టం ఈ కలర్ అంటే. ఈ కలర్ వచ్చి టర్కాష్ బ్లూ అని ఉంటుంది. సో టర్కాష్ బ్లూ అంటే నెమలి పింఛం కలర్ అనమాట. సో దాన్ని నేను గ్యాదర్ చేయడానికి ఎన్ని స్టేషనరీస్ అంటే నాకు దాని పేరు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏమంటారో తెలియక చాలా స్టేషనరీస్ తిరిగాను. నారాయణగూడ, ఇంకా రాయల్ స్టేషనరీ, ఇంకా ఇలాంటివన్నీ చాలా తిరిగిన తర్వాత పద్మావతి స్టోర్లో అన్ని కలర్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టేశారు. పెట్టినప్పుడు అప్పుడు నేను దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది పీకాక్ బ్లూ అంటే కాదు, ఇది టర్కాష్ బ్లూ అంటారు అన్నారు. ఓకే అనేసి అప్పటి నుంచి నేను ఏది వాడినా కానీ టర్కాష్ బ్లూనే వాడతాను నా పెయింటింగ్స్లో. మీరు ఎక్కడున్నా కానీ టర్కాష్ బ్లూ వర్క్ ఉందంటే అది నాదే మ్యాక్సిమం. నాకు ఇష్టం ఆ కలర్. అంటే మామూలు బ్లూ వేరు ఉంటుంది, గ్రీన్ అంటే టర్కాష్ బ్లూ అంటే దాంట్లో గ్రీన్ మిక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు పీకాక్ బ్లూ అంటే పీకాక్లో బ్లూ విత్ గ్రీన్ ఉంటుంది అనమాట. బ్లూ విత్ గ్రీన్, లైట్ గ్రీన్, మరి థిక్ కాదు. సో ఈ కలర్ మ్యాక్సిమం ఇదైతే ఈ కలర్ కూడా ఇట్లా ఉంటుంది టర్కాష్. సో కాస్ట్ మాత్రం బాగా అదిరిపోద్ది, మామూలు కాదు. బట్ కానీ దాంతో వర్క్ చేస్తుంటే సూపర్ ఉంటుంది అసలు. నా ఫేవరెట్. అండ్ ఎస్, మీరు ఇండియన్ ఆర్ట్ ఫామ్స్లో చిరియాల పెయింటింగ్స్ అని ఉన్నాయన్నమాట. అది సంథింగ్ కొన్ని ఇప్పుడు మనం ఇక్కడికి విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన దగ్గర కానీ అక్కడ వాల్ పైన అనమాట, ఆ రాజ్యంలో వాల్ పైన అంటే సీలింగ్ మీద పెయింటింగ్స్ వేసి ఉంటారు. అంటే ఒక స్టోరీ రన్ అవుతుంది అనమాట. మ్యూరల్స్ అంటే కొంతమంది మ్యూరల్స్ అంటే వాల్ మీద వేసేవి అన్నీ మ్యూరల్స్ అనుకుంటారు. వాల్ మీద వేసేవన్నీ మ్యూరల్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్ మీద వేసేవి వాల్ పెయింటింగ్స్ అంటారు. సో వాల్ మ్యూరల్స్ అంటే ఏంటి అంటే మీకు చెప్తా. ఇప్పుడు ఒక రామాయణం ఉంది, మహాభారతం ఉంది. దాన్ని అంటే కొన్ని సో వాల్ మీద వేసేవన్నీ వాల్ పెయింటింగ్స్ కాదు. వాల్ మీద వేసే వాల్ పెయింటింగ్స్. వాల్ మ్యూరల్ వేరుంటుంది. వీళ్ళు ప్రతిదాన్ని మ్యూరల్ అంటే నాకు మ్యూరల్కి దీనికి తేడా లేకుండా పోయింది అని అనుకుంటా నేను. అంటే ఇప్పుడు మా ఒంగోలులో కొన్ని వాల్స్ మీద కొన్ని పెయింటింగ్స్ వేశారనమాట. వాటన్నిటిని వీళ్ళు వాల్ మ్యూరల్స్ అని అంటే అసలు వాల్ మ్యూరల్స్ అంటే ఏంటో తెలియదు అనమాట. వీళ్ళకి హిస్టరీ తెలీదు. సో వాల్ మ్యూరల్స్ ఎగ్జాంపుల్ అజంతా కేవ్స్లో వేసిన పెయింటింగ్స్. అంటే అక్కడ అజంతా కేవ్స్లో ఏం పెయింటింగ్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే బుద్ధుడి యొక్క స్టోరీ ఉంది. బుద్ధుడు ఎలా పుట్టాడు, ఏ జన్మలో ఎలా ఉంటాడు అనే దాని గురించి, ఎన్ని జన్మలు ఎత్తాడు, ఏంటి ఆయన స్టోరీ మొత్తం ఉందన్నమాట. సో దానివల్ల అది అజంతా పెయింటింగ్స్, వాటిని వాల్ మ్యూరల్స్ అంటారు. అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్పాను అనమాట. సో అలాగే కొన్ని వాల్ మ్యూరల్స్ ఉన్నాయి. రేపు నేను వీడియో చేసేటప్పుడు ఇక్కడెక్కడ ఏ వాల్ మ్యూరల్స్ ఉన్నాయి అని చెప్తా. ఇంకా వాల్ మ్యూరల్స్ ఉన్నాయి. ఇంకో వాల్ మ్యూరల్స్ ఏంటంటే సిమెంట్తో ఒక పిక్చర్ వేసేసి దాన్ని లోపల అన్ని జామెట్రికల్ షేప్స్తో కట్ చేసి అతికిస్తారనమాట. దాన్ని కూడా వాల్ మ్యూరల్ అంటారు. మామూలుగా ఒక కవితలు ఇట్లాంటివి వేసి వీళ్ళు వాల్ మ్యూరల్స్ అంటే అవి వాల్ మ్యూరల్స్ కాదండి. ఎవరైనా చెప్తే నిజమైన ఆర్టిస్టులు వచ్చారనుకోండి
వాళ్ళు ఇవి వాల్ మ్యూరల్స్ అంటే నవ్వుతారు. తెలియని వాళ్ళు నమ్ముతారులేండి వాల్ మ్యూరల్స్ అని. ఒక ఆర్టిస్ట్ అన్నాడు నాకు, నేను వాల్ మ్యూరల్స్ వేస్తాను. మ్యూరల్స్ అంటే ఇంకో వాల్ మ్యూరల్ ఉంది. ఆ వాల్ మ్యూరల్ ఏంటంటే ఇప్పుడు మొజాక్ టైల్స్ అని దొరుకుతాయి మనకి, చిప్స్లా దొరుకుతాయి అన్నమాట. ఒక కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకొని కాన్సెప్ట్లోకి వీటన్నిటిని పగలగొట్టేస్తారు అన్నట్టు. మొత్తం పగలగొట్టేసి క్లమ్జీగా ఒక షేప్ ఏమి ఉండదు దానికి, క్లమ్జీగా పగలగొట్టేసి దాని చిప్స్ని అందులో అరేంజ్ చేస్తారు. ఏదైతే మనం ఇది ఉంటుంది కదా వర్క్, అయితే ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సబ్జెక్ట్లో మనం వాటన్నిటిని అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. అది వీణైతేనేంటి, ఇదే తీసుకోండి, ఈ కాన్సెప్టే తీసుకోండి, డ్రాయింగ్ చేసుకుంటాం అనమాట. ఆ మొజాక్ టైల్స్ 4-5 కలర్స్ తెచ్చుకుంటాం. కలర్స్ తెచ్చుకొని ఆ కలర్స్ని పగలు కొట్టేసి వీటి లోపల ఒక షేప్ లాగా, అంటే ఒక డార్క్ అనుకోండి, ఒక డార్క్ షేడ్లో వీటన్నిటిని వేసేస్తాం. వీటన్నిటిని అతికిచ్చేస్తాం అనమాట గమ్తోటి. బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్ తీసుకుంటాం. అంటే ఇవి ఎలివేట్ అవుతాయి, లేదంటే ఇవి లైట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ డార్క్ తీసుకోవచ్చు. సో అవి ఎలివేట్ అవుతాయి అన్నమాట. ఇట్లాంటిది హైదరాబాద్లో మా కాలేజ్ దగ్గర ఉంది. ఇక్కడ కూడా ఉన్నట్టుంది ఒంగోలులో, అది కూడా వాల్ మ్యూరలే. ఎంత కాంట్రాక్ట్ తీసుకున్నారో తెలియదు కానీ పర్లేదు, బాగానే చేశారు. కానీ ఇంకా చేయొచ్చు బాగా వర్క్, పర్వాలేదు అనిపించారు. ఇంకోటి ఇవి సిమెంట్తో కూడా వాల్ మిర్రర్స్ చేస్తారు. అంటే కేక్స్లా కట్ చేసేసి సిమెంట్లో జామెట్రికల్ షేప్స్, అంటే స్క్వైర్స్, రెక్టాంగిల్స్, ఇలా అన్నీ కట్ చేసేసి డ్రై అయిన తర్వాత వాటిని పీకాక్, కొంగ అయితే కొంగ, యానిమల్స్ అయితే యానిమల్స్, ఏదో ఒకటి అట్లా చేస్తారనమాట. అది కూడా వాల్ మ్యూరల్స్. ఓకే, ఇంకా ఈరోజు ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పుకుందాం. రెమ్బ్రాండ్ అనమాట. ఈ రెమ్బ్రాండ్ అనే ఆర్టిస్ట్ వెస్ట్రన్ ఆర్టిస్ట్. ఇతను పోర్ట్రైట్స్ బాగుంటాయి. సో వీలైతే రెమ్బ్రాండ్ అని కొడితే గూగుల్లో అతను ఆర్ట్ వర్క్స్ వస్తాయి. నాకు చాలా చాలా ఇష్టం ఈ ఆర్టిస్ట్ వర్క్. ఎక్కువ సెల్ఫ్ పోర్ట్రైట్స్ చేసాడు, చూడండి బాగుంటాయి. సో ఇదండి ఈరోజు వర్క్. సో ఇంకా అన్ఫినిష్ ఉంది, బట్ ఇంత లాంగ్ లెంత్ వీడియో అయితే ఇష్టం కాబట్టి ఫినిష్ చేసి రేపు పొద్దున షార్ట్స్లో పెడతాం. Okay, anyway, thank you so much for watching my videos.